నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ రెండవ బ్రాంచ్ ని మదీనా వాచ్ అధినేత ఇంతియాజ్ కుమారుడు ఉస్మాన్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ఇప్పటికే ఒక బ్రాంచ్ ప్రారంభించి పాపులర్ అవడంతో రెండవ బ్రాంచ్ చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. పూర్తి పాల పదార్థాలు వినియోగించి విభిన్నంగా తయారైన జ్యూసెస్ యువతను ఆకర్షిస్తుందన్నారు. షాప్ నిర్వాహకులు సోహెల్ ని సందర్భంగా అభినందించారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. Cámara. అందరికి నమస్కారం అండి. ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ సెకండ్ బ్రాంచ్ అన్నమాట. ఆల్రెడీ చిన్న బజార్లో ఓపెన్ చేసాం, బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు ఈయన సెకండ్ బ్రాంచ్ క్వైట్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ గేట్ ఎదురుగానే ల్యాండ్ మార్క్ ఈజీగా అనమాట. గేట్ ఎదురుగానే ఈరోజు వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే మీగడతో ప్రతి ఒక్క ఐటమ్ మీగడతో తయారు చేస్తారు. అదే మ్యాంగో విత్ మీగడ, అదే ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో అన్ని ఫ్రూట్స్ మీగడతో తయారు చేస్తారు. వీళ్ళ ప్రత్యేకత అనమాట. అది నెల్లూరు చరిత్రలో ఇంతవరకు ఎవరు ఈ విధంగా మీగడతో తయారు చేసింది ఎవరు పెట్టలే. న్యాచురల్ అనమాట. మొత్తం ఎవరు ఏం తాగినా తిన్నా మీకు హానికరం ఏం లేదు. పూర్తిగా ప్యూర్ అంటే హర్బల్ అనమాట. అదే విధంగా వీళ్ళు ఐస్ క్రీమ్స్ అయితే కానీ, వీళ్ళ దగ్గర జ్యూస్ అయితే కానీ కస్టమర్ ముందరే ప్యూర్ జ్యూస్ వెంటనే వాళ్ళకి వేసేయడం అయితే కానీ, ఆల్రెడీ చిన్న బజార్లో మంచి పేరు తెచ్చుకున్నారు. వీళ్ళు చాలా కష్టపడతారు. వీళ్ళు మార్నింగ్ లేస్తే వీళ్ళు ఓనర్సే దగ్గర ఉండి కస్టమర్స్ కి సర్వ్ చేస్తారు. సో కాబట్టి వీళ్ళు సెకండ్ బ్రాంచ్ వెంటనే పెట్టదలుచుకున్నారంటే కేవలం ఆ సర్వీస్ ఇచ్చింది, ఆ క్వాలిటీ ఇచ్చారు కాబట్టి సెకండ్ బ్రాంచ్కి వచ్చారు. అదే విధంగా ప్రతి ఒక్క సెంటర్ లో కూడా వీళ్ళు పెట్టాలని నేను ఆశిస్తున్నానండి. ఎందుకంటే మీగడతో అనేది ఎవరికి ప్రాబ్లం లేదనమాట. అటువంటిది జ్యూస్ పాయింట్ ఇక్కడ ఓపెన్ చేయడం, చిల్డ్రన్స్ పార్క్ అంటే ఇప్పుడు ఆ ఏరియా అంతా ఎలా అయిపోయింది అంటే ఫుడ్ కి ఒక పాయింట్ అయిపోయింది. కాలేజ్ అయితే కానీ ప్రతి ఒక్కరు కాస్త ఈవినింగ్ అలా జాలీగా అట్లా రావాలంటే ఇక్కడ ఫుడ్ పాయింట్ కి ఇక్కడ సక్సెస్ఫుల్ అవుతారని నేను మనసారా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. అదే విధంగా వీళ్ళు డెవలప్ అవ్వాలని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో క్వాలిటీ లేనిది జనాలు ఏం అంత అమాయకులుగా లేరు. క్వాలిటీ లేనిది జనాలు రారు. వీళ్ళు ఎంత క్వాలిటీ మెయింటైన్ చేశారు కాబట్టి అంత సక్సెస్ అవుతున్నారు. వీళ్ళు ఇంకా బాగా ఎదగాలని ఆ దేవుడితో ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్తే. నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన నెల్లూరులో ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అంటే ఒక కొత్త పేరేం కాదు. ఆల్రెడీ
చిన్న బజార్ లో స్ట్రాబెరీ వాళ్ళ కాంప్లెక్స్ లో ఆల్రెడీ ఉన్నది. వీళ్ళు రెండో బ్రాంచ్ అందరికీ అనుకూలం ఉన్న ఏరియాలో క్వైట్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్, చాలా హాట్ ఏరియా అన్నమాట ఒక ఫుడ్ కి. ఇక్కడైతే ఇంకో రెండో బ్రాంచ్ అయితే వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ వాళ్ళు నెల్లూరుకే ఒక కొత్త అంటే స్వీట్స్ లో కూడా కానీ వాళ్ళు షాదూద్ మలై, మ్యాంగో మలై, లిచు మలై లాంటివి హైదరాబాద్ నగరాల్లో దొరికేవి స్వీట్స్, వాళ్ళ యొక్క మిల్క్ షేక్స్, వాళ్ళ యొక్క జ్యూసెస్ అన్ని నెల్లూరులో మొదటిసారి లాంచ్ చేసిన ఏకైక స్టోర్ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అండి. సోహెల్ గారు దీని వెనకాల చాలా కష్టపడ్డారు. సో ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ లో ఉండే ఏరియాలో ఉండే ప్రజలు ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ కి వచ్చి ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ అండి. అడ్రస్ మనకు చాలా నోటెడ్ అడ్రస్. ఇది వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి ఒకసారి ఫస్ట్, ఇంకా ఆ తర్వాత మీరే అలవాటు అయిపోతారు ఇక్కడికి. వీళ్ళు ఇదే విధంగా సక్సెస్ అవ్వాలి, ప్రతి ఏరియాలో వీళ్ళు పాయింట్ ఒకటి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ ఏంటంటే ఒక బీటెక్, ఎంబీఏ, మెకానికల్ ఇంజనీర్ ఇలాగ చదివిన మా పిల్లలు ఏం చేయాలా ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో దేవల్ల వీళ్ళకి ఏంటంటే హైదరాబాద్ కానివ్వండి మరియు బెంగళూరు కానివ్వండి జాబ్ పర్పస్ మీద ఏంటంటే తిరగడం వల్ల వీళ్ళకి జాబ్స్ ప్రెసెంట్ ఉండే సిచ్యువేషన్ లో అయితే జాబ్స్ ఏందనేది వీళ్ళకు కనుమరుగైన సిచ్యువేషన్ లో ఏం చేయాలా ఎలా చేయాలని మా పిల్లలు నిరుత్సాహపడకుండా ఈ ఇంటర్నేషనల్ జ్యూస్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఎలా ఉంటది ఏందనేది దాని మీద పూర్తిగా